హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీక్ష వ్లాగ్స్ అండి. ఈ వ్లాగ్ అయితే చాలా 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 స్పెషల్. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది థంబ్నెయిల్ చూడంగానే. ఇది వచ్చి మా చెర్రిగాడి అన్నప్రాసన వీడియో. అసలు ఎంత స్పెషల్ అంటే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఈ వీడియో కోసం. అండ్ చాలా చాలా ప్లాన్ చేసాం, బట్ అన్నీ అవ్వలేదు. అయిన వాటిలో చాలా బాగా అయింది. ఏమేమి ప్లాన్ చేసామంటే అవుట్ఫిట్స్, ఫస్ట్ వచ్చి అవుట్ఫిట్స్ అండి. ముగ్గురికి సేమ్ అవుట్ఫిట్స్ కావాలని చెప్పి అదొకటి అనుకున్నాము, అదైతే అయ్యింది. అండ్ అవుట్ఫిట్స్ నేను ఎలా డిజైన్ చేశాను ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను. సో చూస్తున్నారు కదా వీడియోలో, ఇది వచ్చి మా అవుట్ఫిట్స్. ముగ్గురికి వైట్ అన్నప్రసన్న అంటే అన్నం కదా, రైస్ మనకి వైట్ కలర్లో ఉండదు కదా. సో అలా ముగ్గురికి కొంచెం వైట్లోనే తీసుకుందాము. అందులో ఇప్పుడు కొంచెం పైతాని కూడా బాగుండేది కదా, మేము ఇప్పుడు పైతాని ట్రై చేయలేదు. సో అలా తీసుకుందాం అని చెప్పి ఇలా అయితే ట్రై చేసాము. అండ్ ఇంకోటి ఏంటంటే బ్యాక్ బ్యానర్, బట్ ఆ బ్యానర్ అయితే మిస్ అయిందండి. నేనైతే ఒక థీమ్ అనుకున్న ఆ బ్యానర్ అయితే ఆర్డర్ చేశాను, బట్ అదైతే డెలివరీ అవ్వలేదు అనుకున్న టయానికి. అండ్ ఇంకొకటి వచ్చి స్లేట్ మీద ఇలా దేవాన్ సైడ్ కనిపిస్తుంది కదా, దేవాన్ అన్నప్రసన్న అని చెప్పి అలా రాసి చిన్న చైర్ మీద అయితే పెట్టాము. అండ్ పువ్వులతో వన్ నేమ్ రాసాము. సో అనుకున్నవి కొన్ని అయితే అయ్యాయి, కొన్ని అవ్వలేదు. అండ్ వాడికి వచ్చి ఫస్ట్ వాళ్ళ నాన్న పరమాన్నం తినిపించేశారు, 3 times తినిపించారు గోల్డ్ రింగ్తో. అండ్ నెక్స్ట్ నేనైతే తినిపించాను. మేమైతే ఇంట్లోనే చేస్తామండి, చాలామంది గుళ్ళో చేస్తారు, బట్ మేము ఇంట్లోనే చేస్తున్నాము. అండ్ మాకు వచ్చి ఉగాది నెక్స్ట్ రోజు ఇదైతే పడింది. ఉగాది మనకి సండే అయింది కదా, సో మాకు మండే దేవన్ అన్నప్రసన్న. మా వాడి ఫుల్ నేమ్ ఇప్పటివరకు తెలియదు కదా, నేను ఎప్పుడు చెర్రీ అని అంటాను. మా వాడి ఫుల్ నేమ్ వచ్చి దేవాన్ కార్తికేయ. ఇంకా మేము పెట్టేసిన తర్వాత మా అత్తయ్య, మామయ్య, మా అమ్మ, ఇంకా ఎవరైతే పెద్దలు ఉన్నారో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు, సో అందరూ వచ్చి అయితే వాడికి అన్నం అయితే తినిపించారు, పరమాన్నం. వాడు ఫస్ట్ తినంగానే కొత్తగా ఉంది కదా, సో ఫేస్ అదొకలాగా పెట్టాడు. బట్ ఇంక అక్కడి నుంచి ఎంతమంది తినిపించినా సరే తింటూనే ఉన్నాడు. నార్మల్గా అయితే ఇప్పుడు వాడికి 8th month స్టార్ట్ అయింది. 8th month వచ్చి ఒక 1 week అవుతుంది. గర్ల్స్కి వచ్చి 9th monthలో, బాయ్స్కి వచ్చి 8th monthలో చేయాలి అని చెప్పి అన్నారు. సో మేము వాడికి 7th month ఉన్నప్పుడు ఒకసారి వెళ్ళి పంతులు గారిని కలిస్తే ఇలా ఉగాది అయినా నెక్స్ట్ రోజు అయితే మంచిది అని చెప్పి అన్నారు. సో అందుకని మేము ఉగాది అయినా నెక్స్ట్ డే పెట్టుకున్నాము అన్నప్రసన్న. సో ఇంకా మేము ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఇంట్లోనే సింపుల్గా ఇంటి దగ్గర వాళ్ళని ఎక్కువ మందిని కూడా ఎవరిని పిలవలేదు. జస్ట్ మా అత్తయ్య, మామయ్య, మా అమ్మ, మా చెల్లి అండ్ ఇంటి దగ్గర వాళ్ళు అంతే. ఇంకెవరిని పిలవలేదు. వాళ్ళతోనే అదే ఇంటి దగ్గర వాళ్ళతోనే ఇలాగా సింపుల్గా చేసేసుకున్నాము. బట్ చాలా బాగా జరిగింది. అండ్ అందరూ వాడికి అన్నం తినిపించేసిన తర్వాత ఇంకా వాడు పట్టుకుంటాడు కదా, అసలు అన్నప్రసన్న అంటే ఫస్ట్ వాడు ఏం పట్టుకుంటాడు ఏంటి అనేది మెయిన్ అందరికి ఎగ్జైట్మెంట్తో ఉంటుంది. మా హస్బెండ్ అన్నప్రసన్నకి పసుపు కుంకుమ పట్టుకున్నారంట. సో మావాడు ఏం పట్టుకుంటాడని మేమైతే చాలా ఎగ్జైట్గా వెయిట్ చేసాము ఆ రోజు. అండ్ మేమేమి ఐటమ్స్ పెట్టామంటే పసుపు కుంకుమ పువ్వులు పెట్టాము, అండ్ పరమాన్నం పెట్టాము, గోల్డ్ సిల్వర్ కలిపి ఒక ప్లేట్, భగవద్గీత, నైఫ్, చాకు పెట్టాము. అండ్ మట్టి, ఇంకా బుక్, పెన్, కార్డ్, మనీ, ఇలాగా ఒక 6-7 ఐటమ్స్ అయితే పెట్టాము ఆ రోజు. ఇంకా అన్నప్రసన్న అలా జరుగుతుంది, కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాము. వాడు ఫస్ట్ అసలు ఏం పట్టుకుంటాడా అని మేమందరం చాలా ఎగ్జైట్ అయ్యాము. వాడు అసలు పాక్కొని వెళ్తాడా లేదా అని చెప్పి. నేనైతే మీకు వీడియో మొత్తం మీరైతే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి, వాడు ఏం పట్టుకున్నాడు ఏంటి ప్రతిదీ, ఎందుకంటే మంచి ఫన్ ఉంటుంది వీడియోలో. అండ్ వాడిని ఫస్ట్ కింద వేయంగానే వాడైతే ముందు ఈ చుట్టూ అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూసుకొని ఉండిపోయాడు. అందరి మాటలు వినుకొని వాడైతే రాకుండా వాళ్ళనే చూస్తూ ఉన్నాడు. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే వాడికి ఏదైనా కొత్తగా కనిపిస్తే దాన్ని పట్టుకోవడానికి వస్తున్నాడు. చూడండి, ఆ పువ్వులో ఏరుకుంటున్నాడు. అసలే మేము ఏదైతే చేస్తున్నామో వాడు అది మానేసి నేల మీద ఏ చిన్నది కనిపించినా అది వాడికి ఎంత క్లియర్గా కనిపిస్తుంది అండి. ఏ చిన్నది ఉన్నా సరే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో వాడిని అలా ఎంగేజ్ చేస్తూ పిలుస్తూ ఉంటే అప్పుడు అలా వాడు ఇప్పుడిప్పుడే ఇంకా పాకడం స్టార్ట్ చేశాడు. మోకాల మీద ఇంకా పాకట్లేదు, హ్యాండ్తో పొట్ట మీద అయితే పాకుతున్నాడు అలాగా. సో ఫస్ట్ వాడు వచ్చి మనీ పట్టుకున్నాడు. సో కొంచెం హ్యాపీగా అనిపించింది, అన్నీ ఉన్నాయి. సో వాడైతే మనీ పట్టుకున్నాడు. ఇంకా సెకండ్, థర్డ్ నెక్స్ట్ ఏం పట్టుకుంటాడని చెప్పి ఇంక మనీ తీసేసి ఇంక మళ్ళీ వాటిని అరేంజ్ చేసాము. నెక్స్ట్ ఏం పట్టుకుంటాడని మళ్ళీ తీసుకెళ్ళి వాడిని ఫస్ట్ ఏదైతే ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్లో వేసేసి మళ్ళీ యాపిల్ పెడితే కానీ వాడైతే రాలేదు. అలా వాడికి యాపిల్ చూపిస్తూ ఉంటే ఆ యాపిల్ కోసం వస్తున్నాడు. మళ్ళీ జనాలు వీళ్ళందరూ మాట్లాడుతుంటే ఇంటి దగ్గర వాళ్ళు
ఆంటీస్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుతుంటే మళ్ళీ వాళ్ళ మాటలు వింటున్నాడు. అసలు పని అయితే వాడు మర్చిపోతున్నాడు, వాళ్ళు ఏం చెప్తున్నారో ఏంటని అవే వింటున్నాడు. సో మళ్ళీ యాపిల్ చూపిస్తే అలాగ వస్తున్నాడు. సో అలాగా వాడి అన్నప్రాసన అయితే ఆ రోజు జరిగింది. చాలా సింపుల్గా చేసేసాము, ఇంట్లో పెద్ద హడావిడి ఏం లేకుండా నీట్గా సింపుల్గా చేసేసామండి. ఇప్పటి నుంచో అనుకుంటున్నాము వీడు అన్నప్రాసన ఉందని, అండ్ అవుట్ఫిట్స్ అంటే సింపుల్గా అయినా సరే కొంచెం మంచిగా చేసుకుందాము అని చెప్పి అనుకున్నాం. అప్పుడే మా వాడికి 8 months వచ్చేసాయంటే అస్సలు నమ్మలేకపోతున్నాను. డేస్ భలే ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఇంకో 3-4 monthsలో మళ్ళీ వాడి ఫస్ట్ బర్త్డే. నా అన్నప్రాసనకి బారసాలకి ఇంత చేస్తున్నాము, ఫస్ట్ బర్త్డే ఇంకెలా చేయాలో. అండ్ సెకండ్ వచ్చి వాడు భగవద్గీత పట్టుకున్నాడు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్తో మా చెర్రీ ఎప్పుడు మంచిగా ఆరోగ్యంగా ఉంటే చాలు, ఇంకా ఎక్కువ ఏం కోరుకోం. వాడికి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా వాడు ఆరోగ్యంగా ఉండి మంచిగా చదువుకుంటే చాలు. అండ్ తోడు చూడండి అలా పల్టీలు వేస్తున్నాడు. మళ్ళీ యాపిల్ కోసమే వస్తున్నాడు. వాడికి ఆ యాపిల్ చూపిస్తేనే కదులుతున్నాడు, దేనికి కదలట్లేదు. సో మళ్ళీ యాపిల్ కోసం పాక్కుంటూ వచ్చి ఇంకా లాస్ట్ వచ్చి పసుపు కుంకుమ అయితే పట్టుకున్నాడు. సో వాడేమేమి పట్టుకున్నాడు అంటే ఫస్ట్ వచ్చి మనీ పట్టుకున్నాడు, సెకండ్ వచ్చి భగవద్గీత పట్టుకున్నాడు, అండ్ థర్డ్ వచ్చి పసుపు కుంకుమ పట్టుకున్నాడు. ఇంకా అయిపోయిన తర్వాత అందరూ వాడిని అక్షింతలు వేసేసి శుభ్రంగా ఆశీర్వదించారు. మంచిగా ఉండాలి వాడి ఆరోగ్యం. ఆ పువ్వులు ఏరుకుంటున్నాడు, అందరిది ఒక పని అయితే వాడిది ఒక పని. ఆ పువ్వులు ఏరుకొని నోట్లో పెట్టుకుంటున్నాడు. సో వాడు చేసే పనులు అలా ఉంటాయి. బట్ ఇంకొక విషయం ఏంటంటే మా చెర్రీలో అస్సలు ఇబ్బంది పెట్టండి, అసలు ఏడవడు ఎక్కువ. అసలు బారసాలలో కూడా వాడు అంతమంది ఎత్తుకున్నా సరే, చిన్నపిల్లలు కదా బారసాలు అసలు ఉండరు, ఏడుస్తారు అంటారు. బట్ మా వాడు బారసాలలో కూడా ఎంతమంది ఎత్తుకున్నా సరే అందరికీ ఫొటోస్కి పోజెస్ అయితే ఇచ్చాడు. అండ్ మా అవుట్ఫిట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం మీరు కమెంట్ చేయండి లింక్ అని చెప్పి, నేను మా ముగ్గురు అవుట్ఫిట్ డీటెయిల్స్ మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను. చాలా మంచిగా సెట్ అయ్యాయి, చాలామంది కాంప్లిమెంట్స్ ఇచ్చారు మా అవుట్ఫిట్స్కి అయితే. సో తప్పకుండా మీరు లింక్ అని కమెంట్ చేయండి, నేనైతే లింక్ షేర్ చేస్తాను. అండ్ మేము కూడా మా అమ్మ నాన్నగా వాడికి ఆశీర్వాదాలు అయితే ఇచ్చాము. అండ్ చాలా మంచిగా అయ్యింది. అండ్ లాస్ట్ ఇంకా వాడికి హారతి ఇచ్చేసి దిష్టి తీసేసి ఇంకా ఈవెంట్ అయితే ముగించేసాము. లాస్ట్లో కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తాను, సో ఫొటోస్ కూడా చూడండి మీరు. చాలా మంచిగా అయింది ఈవెంట్. అండ్ అవుట్ఫిట్ డీటెయిల్స్ కోసం కమెంట్